మేము బస్సు ఎక్కింది 6 అయిపోయిందండి. డైరెక్ట్‌గా ఊర్లో బస్సు అని చెప్పాను కదా! 5:30కి నేను బస్ స్టాండ్‌కి వచ్చాను. ఇంకా 5:45, 6 అయిపోయిందనమాట బస్ స్టార్ట్ అయ్యేసరికి. ఇంక ఇంటికొచ్చేసరికి 8 అయిపోయింది. ఆ రోజు ఇంకా తిరణాలు జరుగుతుంది కాబట్టి ఊర్లో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సేఫ్‌గానే ఇంటికొచ్చేసాను. కాకపోతే నైట్ టైమ్ జర్నీ అయ్యేసరికి 2 అవర్స్ కాస్త 4, 5 అవర్స్ కదా జర్నీ చేసినంత బోర్ కొట్టేసింది. ఎప్పుడెప్పుడు ఊరొస్తదా అని చెప్పేసి అనిపించిందనమాట. ఇంకా తర్వాత అయితే ఇంటికొచ్చేసిన తర్వాత పువ్వులన్నీ కడుతున్నామండి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి. ఇంకా లౌక్య అయితే పక్కింటికెళ్ళి హెయిర్ స్టైల్ వేయించుకొచ్చింది. ఇక్కడ మాకు ఒక అమ్మాయి ఉంది అన్నయ్య పిల్లప్పుడు, కానీ అప్పుడంతా తనే అనమాట మాకు హెయిర్ స్టైల్స్ అవి వేయడం. చాలా డిఫరెంట్గా వేస్తూ ఉంటుంది. ఇంక అక్కడికి వెళ్ళి మంచిగా హెయిర్ స్టైల్ వేసుకొచ్చింది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని చెప్పి ఆవిడైతే డ్రెస్సెస్ తీస్తూ ఉంది. పర్లేదులమ్మా, సింపుల్గా ఇది బాగుంది, రేపు వేసుకుందువు అని చెప్పేసి అంటూ ఉన్నాము. ఇంకా నేను కూడా కూర్చున్నాను అనమాట పువ్వులు కట్టడానికి. నేను నెల్లూరులో తీసుకున్నాను కదండి, ఆ పువ్వులు అయితే మొత్తం చెత్త అంటే ఆకులు, ఈ కాడలు ఇవి తప్ప దాంట్లో పువ్వులు అయితే లేవు. ఇంకా మా ఇంట్లో చెట్టు ఉందనమాట, ఆ చెట్టుకి బుట్టమల్లి పూలు పూస్తాయి. అవి కనకంబరాలు వేసి కట్టాను. మన ఇంట్లో కొన్ని కనకంబరాలు తీసుకొచ్చాయి కదా అవి. సో మాకు టోటల్గా 5 days అయితే తిరణాలు జరుగుతాయి. చాలా బాగా జరుపుతారనమాట. అండ్ ఈ రోజు ఏంటంటే మ్యూజికల్ నైట్, అంటే పాట కచేరీ అంటాం కదా, అది కూడా జరుగుతుంది. ఈ రోజు రేపు కంటిన్యూగా జరుగుతుంది. 5 days కూడా ఏదో ఒక స్పెషల్ అయితే ఉంటుంది. ఏదైనా ఫెస్టివల్స్ ఎంజాయ్ చేయాలి అంటే చిన్న ఏజ్లోనే అండి. అసలు ఒకప్పుడు తిరణాలంటే ఎలా ఉండేదో తెలుసా ఇంట్లో ఆ వైబ్స్ అనేవి. సో ఇప్పుడు అవేం కనిపించట్లేదు. ఇంకా అమ్మ వాళ్ళ ఆనందం కోసం రావడం తప్ప అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. వీడియోస్ అయితే రాబోతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదబ్బా.